మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. ఉదయం అందరికీ నమస్కారం. ఈరోజు ఎంతో శుభదినం. మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులైనటువంటి మా మెగాస్టార్ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు పుట్టినారు. ఈరోజు జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాము. చాలా సంతోషంగా ఉంది. ఆయన ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి ఈ యొక్క బర్త్డే సెలబ్రేషన్స్ జన్మదినం సందర్భంగా ఈరోజు అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి గుంతకల్ పట్టణ సమీపంలో ఉన్నటువంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి వారి సన్నిధిలో పవన్ కళ్యాణ్ గారి పేరిట, వారి యొక్క గోత్రం పేరిట ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక్కడ జన సైనికులు, వీర మహిళలు అందరం కలిసి పెద్ద ఎత్తున వచ్చి ఈరోజు ఆయన ఆరోగ్యాలతో ఉండాలి, ఈ రాష్ట్రం భవిష్యత్తులో మంచిగా ఉండాలి, ఇంకా ముందుకు పోవాలి ఏం చేసి చెప్పనంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తులు, పవన్ కళ్యాణ్ లాంటి నాయకత్వం ఉన్నటువంటి వ్యక్తులు చాలా ఈ రాష్ట్రానికి అవసరం ఉంది. మేము కేవలం రాష్ట్ర అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆయన యొక్క భావనలు, ఆయన రాష్ట్రం పట్ల ఉన్నటువంటి ఆయనకున్నటువంటి ఒక చిత్తశుద్ధి ఏదైతే ఉందో వాటిని అన్నింటినీ దృష్టిలో పెట్టుకునేసి ఈరోజు రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలని చెప్పంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, రాజకీయంలో ఉన్నారో వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి ప్రజాసేవ చేస్తూ రాజకీయం చేయాలని చెప్పని సందర్భంగా కోరుకుంటున్నాము. మరి పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో ఈ రాష్ట్రానికి మంచి పని చేస్తారని చెప్పని, ప్రజలందరినీ కాపాడుతాడని, ఈ రాష్ట్రాన్ని కాపాడుతాడని చెప్పనేసి సెంట్రల్లో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క ఆశీర్వాదంతో పవన్ కళ్యాణ్ లాంటి నాయకత్వంలో ఈ రాష్ట్రాన్ని పురోభివృద్ధి తీసుకుపోతారని చెప్పని, మన రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్య ఏదైతే ఉందో, రైతుల పట్ల సమస్యలు ఏవైతే ఉన్నాయో, పర్యావరణకు సంబంధించినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వీటన్నింటికి కూడాను పవన్ కళ్యాణ్ ముందు తీసుకెళ్లేసి రాష్ట్రాన్ని మంచిగా చూసుకుంటారని చెప్పనేసి, రాష్ట్ర భవిష్యత్తు కాపాడుతారని చెప్పని ఈరోజు మేమందరం కూడాను మా నెట్టికంటి ఆంజనేయ స్వామి సన్నిధిలో వచ్చి పూజా కార్యక్రమాలు చేయడానికి వచ్చాము ఇక్కడికి. ముఖ్యంగా ఏంటంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కూడాను నిరంతరము ప్రజల కోసం తప్పిస్తూ పవన్ కళ్యాణ్ లాంటి యొక్క నాయకుడిని పట్టుకొనేసి, పవన్ కళ్యాణ్ లాంటి యొక్క వ్యక్తిని ఇది సపోర్ట్గా పెట్టుకునేసి ఈరోజు రాష్ట్ర భవిష్యత్తును వాళ్ళందరూ కూడాను కాపాడుతారని చెప్పడం నమ్మకంతో ఈరోజు మేమందరం కూడాను పవన్ కళ్యాణ్ గారి కోసం పనిచేయడానికి ముందుకు వచ్చాం. మేమందరం కూడాను ఎవరు కూడాను అంటే నిస్వార్థంగా పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తాం. మేము భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారి కోసం, జనసేన పార్టీ కోసం నడుము బిగించి మేమందరం కూడా పనిచేస్తాము, రాష్ట్ర భవిష్యత్తు కాపాడుతామని చెప్పని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఆయన జన్మదినం పురస్కరించుకొని మన నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవాలయం సన్నిధిలోన వేద పండితుల మధ్య సహస్రనామార్చనలు, వడమాల కార్యక్రమము, అలాగే ఆకుపూజ, ఇలాంటి ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలన్నీ చేయడానికి మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి ఆ నెట్టికంటి ఆంజనేయ స్వామి సదా ఆయన్ను, పవన్ కళ్యాణ్ గారిని, ఆయన కుటుంబాన్ని కాపాడుతూ ఈ రాష్ట్రాన్ని కూడా కాపాడుతారని చెప్పిన మహానుభావాన్ని వేడుకోవడానికే ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. కాబట్టి జనసేన ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో, వీర మహిళలు ఉన్నారో మేమందరం కూడా నడుం బిగించాం, పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తాం, రాష్ట్ర భవిష్యత్తు కాపాడుతామని చెప్పని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. జై జనసేన. జై జనసేన. అలాగే జనసేన అంటే జనసేన కార్యకర్తలన్నా, జనసేన నాయకులన్నా, వీర మహిళలన్నా మేమేదో కేవలం అటు ఇటు షోపుటప్పులు కాదు మావి. రాజకీయం అని చెప్పంటే సేవా దృక్పథంతో పనిచేస్తాం. మేము సేవా దృక్పథంతో పనిచేస్తాము. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్యాలతో ఆయన రాష్ట్రాన్ని కాపాడతారు, ఆయన జీవితం బాగుండాలి, చిరంజీవిగా ఉండాలని చెప్పనేసి మేము దేవుని వేడుకుంటూ, అలాగే సేవా దృక్పథంతో ఈరోజు గుంటకల్లో ఉన్నటువంటి 37 వార్డులు, మున్సిపాలిటీ వార్డులు ఉన్నాయి. వార్డుల్లో స్వీపర్స్ ఎవరైతే పారిశుద్ధ కార్మికులు ఉంటారో వాళ్ళందరికీ కూడాను వస్త్రాలు ఇవ్వటం కూడా జరుగుతుంది ఈరోజు. ఎందుకంటే గుంటకల్లో అంత పెద్ద పట్టణానికి వాళ్ళు ఎంతో సేవ చేస్తున్నారు. పొద్దున్న లేవగానే మాకు రోడ్లు కానీ, కాలువలు కానీ ఇవన్నీ క్లీన్ చేస్తుంటారు. అట్లాంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ కూడా మేము సపోర్ట్గా ఉంటామని చెప్పని మేమందరం కూడా వాళ్ళకి వస్త్రాలు ఇవ్వటం జరుగుతుంది ఈరోజు. అలాగే బర్త్డే కేక్
కటింగ్ కూడాను మన గౌరవనీయులైనటువంటి గుంటకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి గుమ్మనూరు జయరామ్ గారి యొక్క ఆధ్వర్యంలో ఆ యొక్క ప్రోగ్రాం జరుగుతుంది. అదేవిధంగా బీదవాళ్లకు ఒక వారానికి సరిపడేటువంటి కాయగూరలు కూడాను మేము ఇవ్వబోతున్నాము. సో ఇలాగా ప్రజల్లో సేవా కార్యక్రమం చేయాలని చెప్పని సేవా దృక్పథంతో వెళ్తున్నాము. సో దీనికి సంబంధించి మాకు కూడాను ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోతున్నాము. మేము జనసేన పార్టీ వీర మహిళలు కూడాను ఎంతో ఉత్సాహంగా ఈరోజు ముందుకు వచ్చేసి ఇట్లాంటి సేవా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మళ్ళీ అదేవిధంగా మన అనంతపురం జిల్లా డాక్టర్ సెల్ అధ్యక్షురాలైనటువంటి డాక్టర్ హిమబిందు మేడం గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. మరి ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఒక తెలుగుదేశం పార్టీ నాయకురాలు ఆమె, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ, అదేవిధంగా జనసేన పార్టీ, మేమందరం కూడాను పవన్ కళ్యాణ్ గారు ఆయుర ఆరోగ్యాలతోటి మంచిగా ఉండాలని చెప్పని ప్రార్థించడానికే ఈరోజు నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేయడానికి ఇక్కడ విచ్చేయడం జరిగింది. ఆ ఆంజనేయ స్వామి ఆశీర్వాదాలు ఉండాలని చెప్పని మేమందరం కూడా ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ శుభోదయం. ఈరోజు మన ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులైన పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మన గుంటకల్ పట్టణంలో ఎన్నో కార్యక్రమాలు జనసేన పార్టీ తరపు నుంచి పూల రమణ గారైతేనేముంది, మిగిలిన జనసేన నాయకులందరూ చేస్తున్నారు. దానిలో భాగంగా ఈరోజు పొద్దుననే నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆశీస్సులు తీసుకోవాలని ఇక్కడ మేమందరం గుడికి వచ్చాము. ఆ స్వామి ఆశీస్సులతో మన రాష్ట్రం సుభిక్షంగా సస్యశ్యామలంగా పవన్ కళ్యాణ్ గారు ఎన్నో సంవత్సరాలు ఆరోగ్యము ఐశ్వర్యంతో ఉంటూ మనకు సేవలు అందించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు వీర మహిళలందరూ కలిసి మేము రమణ అన్న ఆధ్వర్యంలో ఈరోజు ఎన్నో కార్యక్రమాలు పెట్టుకున్నాము. పవన్ కళ్యాణ్ గారు మన డిఎం పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మొత్తం అంతభిక్షంగా ఉండాలి, అందరూ బాగుండాలని ముందుకు ఇంకోటి పక్కన పెట్టి సేవా కార్యాలు ఎలా మనం రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో ఆయన ముందడుగు వేస్తున్న తరుణంలో మా వంతు మేము మా నాయకుడైన మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆయన సుభిక్షంగా ఉండాలి. ఆయన సుభిక్షంగా ఉంటేనే మా రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. ఆయన తప్ప మా రాష్ట్రాన్ని ముందుకు తీసుకొచ్చే వాళ్ళు ఎవరు ఉండరనేది మా ఉద్దేశంతో మేము ఈరోజు మా పూల రమణ అన్న ఆధ్వర్యంలో నిర్వర్తిస్తున్న ప్రతి ఒక్క కార్యక్రమంలో మేము మా వంతు సహకరిస్తూ మేము ప్రతి ఒక్క విషయంలో కూడా పవన్ కళ్యాణ్ ఆనందంగా, ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా, మంచి ఆయుష్తో, దీర్ఘ ఆయుష్తో ఉండాలని కోరుకుంటూ మేము ఆంజనేయ స్వామిని ప్రార్థించుకోవడానికి వచ్చినాం. జై ఆంజనేయ. మన అన్న పవన్ కళ్యాణ్ గారి డిప్యూటీ సీఎం అయిన సందర్భంగా మన ఆంధ్రప్రదేశ్ శుభ శాంతులతో ఉండాలని, అందరూ ఆరోగ్యాలతో ఉండాలని, పవన్ కళ్యాణ్ గారు కూడా నిండు ఆరోగ్యాలతో ఉండాలని మరి మన నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవస్థానం నందు ఈరోజు ప్రత్యేక పూజలు చేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా మేము 30 ఏళ్ళగా పూల రమణ అయితేనేమి, నేనైతేనేమి, మా మెగా ఫ్యామిలీ అయితేనేమి అందరూ మేము గత 30 ఏళ్ళుగా కష్టపడుతున్నాము. ఇప్పుడు రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు ఎట్లయితే కష్టపడి సీఎం అయినారో అలాగే మేము కూడా ఆయన అడుగుజాడల్లో నడిచి ప్రజలకు మంచి సేవ చేస్తామని కోరుతూ ఈరోజు ఈ నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఈ పూజా కార్యక్రమాలు చేయడం చాలా సంతోషంగా ఉంది. జై జనసేన, జై చిరంజీవ. సమీప